అందరికీ నమస్తే అండి. సో వీళ్ళిద్దరు ఫోటోలు కూడా అందరికీ గుర్తుంటాయి. ఈ కేసు గురించి కూడా అందరికీ తెలుసు. కానీ ప్రభుత్వం మళ్ళీ ఈ కేసును రీఓపెన్ చేసింది. ఈ కేసులో ప్రత్యేకంగా విచారణాధికారిని నియమించింది. ఈ కేసులో న్యాయ సహాయం అందించడానికి, కోర్టులో వాదించడానికి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ప్రభుత్వ తరపున ఒక న్యాయవాదిని కూడా నియమించింది. సో ప్రభుత్వం మళ్ళీ ఈ కేసును ఎందుకు అంత సీరియస్గా తీసుకుంది, ఈ కేసులో మిగిలిపోయిన అనుమానాలు ఏమిటి, మనందరికీ కూడా ఇంకా తెలియాల్సిన నిజాలు ఏమిటి, అవి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈయన ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్ అలియాస్ అనంతబాబు, ఈయన సుబ్రహ్మణ్యం, ఈయన దగ్గర డ్రైవర్గా పనిచేస్తుంటాడు. సో మే 19వ తేదీ 2022న ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు మర్డర్ చేసి హత్య చేసి అతన్ని తన కారులోనే ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్ళి తెల్లవారుజామున డోర్ డెలివరీ చేసి నేనే చంపాను అని చెప్తాడు. రీజన్ ఏం చెప్తాడు, ఒక 20,000 నాకు పాత బకాయి ఇవ్వన్నాడు, నేను డబ్బులు అడిగితే నా మీద రివర్స్ అయ్యాడు, అందుకు నేను ఒకటి కొట్టాను, ఆడే చనిపోయాడు అని అతను చెప్పిన వెర్షను. దాన్ని పోలీసులు నిజమేనని అప్పుడు విచారణ చేసిన పోలీసులు వాళ్ళిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని, సుబ్రహ్మణ్యం అప్పు చేశాడని, అది తిరిగి చెల్లించలేదని, కాబట్టి ఈ అనంతబాబు కోపంలో క్షణికావేశంలో ఒకటి కొట్టగా అతను మరణించాడని పోలీసులు అదే వాంగ్మూలం నమోదు చేసుకొని అదే కోర్టుకి ఇచ్చి అదే దాని మీద అతన్ని అరెస్ట్ చేశారు. అతను మే 23వ తేదీన అరెస్ట్ చేస్తే మధ్యంతర బెయిల్ మధ్యలో వచ్చింది, ఆగస్టు నెలలో మధ్యంతర బెయిల్ వచ్చింది. ఆ తర్వాత డిసెంబర్ 12వ తేదీన పూర్తి స్థాయి బెయిల్ వచ్చి అప్పటి నుంచి దాదాపుగా 2.5 సంవత్సరాల నుంచి కూడా ఈ అనంతబాబు బయటే తిరుగుతున్నాడు. మరి ఈ కేసులో అనేక అనుమానాలు మిగిలి ఉన్నాయి. నిజంగా క్షణికావేశంలో కొట్టినప్పుడు ఆ సుబ్రహ్మణ్యం చనిపోతే అతని ఒంటి మీద 31 గాయాలు ఎందుకు అవుతాయి? ఏమండి, ఒక మనిషి శరీరం మీద 31 చోట్ల గాయాలు ఉన్నాయి అంటే ఎంత కసిదేరా కొట్టుండాలి, ఎంత చావగొట్టుండాలి, ఎంత చితక్కుండా ఉండాలి, ఎంత పాశవికంగా అతన్ని చంపి ఉండాలి, అది కదా నిజాలు తెలియాల్సింది. ఇదిగోండి, అతని శరీరం మీద 31 చోట్ల గాయాలు ఉన్నాయి, ప్లస్ 3 చోట్ల అంతర్గాయాలు ఉన్నాయి. అంటే అంతర్గత అవయవాలు 3 చోట్ల గాయపడ్డాయి, తీవ్రంగా గాయపడ్డాయి. అతని పోస్ట్ మార్టం రిపోర్ట్లో అది తేలింది. సో అది పోలీసులు దాచిపెట్టారు. అప్పుడు విచారణకు వచ్చిన పోలీసులు, ఈ కేసు విచారించిన పోలీసులు ఈ వివరాలన్నీ దాచిపెట్టి కోర్టులో కూడా సబ్మిట్ చేయకుండా, కోర్టులో వాంగ్మూలం కూడా పూర్తి స్థాయిలో సబ్మిట్ చేయకుండా, ఛార్జ్ షీట్ కూడా సబ్మిట్ చేయకుండా, అసలు ఈ హత్య చేసిన నిందితుడిని కస్టడీలోకి కూడా తీసుకొని విచారించకుండా అతన్ని ఎన్నో అనుమానాలు ఉన్నా సరే ఛార్జ్ షీట్ లేదు, కస్టడీ లేదు. ఛార్జ్ షీట్ కూడా ఏదో నామకే వాస్తే అతని వర్షన్ ఒకటి ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు. దాంతో కోర్టు అప్పుడే ఛార్జ్ షీట్ని తిరస్కరించింది. ఏమయ్యా, మాకు వచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒకలా ఉంది, మీరు ఇచ్చిన ఛార్జ్ షీట్ ఒకలా ఉంది అని చెప్పి తిరస్కరించింది. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో, అతను వైసీపీకి అత్యంత సన్నిహితుడు కావడంతో, వైసీపీలో అత్యంత కీలక నాయకుడిగా ఉండటంతో ఈ కేసుని అప్పట్లో పక్కన పెట్టారు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ విచారించాలి, దీనిలో వాస్తవాలు తేల్చాలి, అసలు ఎందుకు అతను గాయపడ్డాడు, అసలు ఏ విధంగా అతను హత్య జరిగింది, అసలు కారణం ఏమిటి అనేది పూర్తిగా తెలియజెప్పి అనంతబాబుకు పూర్తి స్థాయి శిక్ష పడాలి అని దళిత సంఘాలు, ప్రజా సంఘాలు గత కొన్ని నెలలుగా డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఏం చేసిందంటే ఏప్రిల్ 19వ తేదీన ముప్పాళ్ల సుబ్బారావు గారు, ఆయన ప్రజా సంఘం నేత అండ్ ప్రముఖ న్యాయవాది, ఆయనకు ప్రత్యేక న్యాయ సహకారం అందించాలని ఒక ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 19వ తేదీన ప్రభుత్వం అడ్వకేట్గా ఉన్న ముప్పాళ్ల సుబ్బారావు గారికి ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వ్యవహరించాలని, ప్రభుత్వం తరపున వాదనలు వినిపించాలని, న్యాయ సహకారం అందించాలని ఇతనికి చెప్పింది. అలాగే నిన్న ఏప్రిల్ 21వ తేదీన కాకినాడ జిల్లా ఎస్టీపీఓగా కాకినాడలో పోలీస్ సబ్ డివిజనల్ ఆఫీసర్గా పనిచేస్తున్న మనీష్ పాటిల్ గారికి ప్రత్యేక విచారణాధికారిగా నియమించింది. ఈ కేసు మొత్తం పూర్వపరాలన్నీ విచారించి 60 రోజుల్లో నివేదిక ఇవ్వమని ప్రభుత్వం ఆదేశించిందనమాట. సో మొత్తం మీరేం చేస్తారో చేయండి, ఆ ప్రాంతానికి వెళ్ళండి, బాధితుల్ని విచారించండి, గ్రామంలో విచారించండి, అవసరమైతే మళ్ళీ పోస్ట్ మార్టం రిపోర్ట్ చెక్ చేసుకోండి, మీకు ఎన్ని అనుమానాలు ఉన్నా తీర్చుకోండి, కానీ 60 రోజుల్లోగా వాస్తవమైన నివేదిక కావాలి. ఎందుకు చంపాడు అనంతబాబు ఒక్కడైనా, ఇంకా ఎవరైనా ఉన్నారా, ఉంటే వాళ్ళు ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు వీళ్ళిద్దరి మధ్య ఇంత పగ ఎందుకు ఉంది, సో రీజన్ ఏంటి, ఏ విధంగా చంపాడు, తర్వాత పోలీసులు ఎందుకు ఈ కేసును నీరుగార్చారు, ఇందులో ఏ పోలీసులు అనంతబాబుకి సహకరించారు, ఇవన్నీ కూడా వాస్తవం తేల్చాలి అని చెప్పి ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించిందనమాట. సో అతను 60 రోజుల పాటు ఈ కేసును విచారించి అతని టీం
విచారించి కాకినాడ జిల్లా ఎస్పీ గారికి అండ్ రాష్ట్ర డీజీపీ గారికి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తాడు. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం మళ్ళీ కోర్టులో పిటిషన్ వేసి అనంతబాబును మళ్ళీ అవసరమైతే విచారించి మళ్ళీ అదుపులోకి తీసుకొని మళ్ళీ అరెస్ట్ చేసి కోర్టులో ఫ్రెష్గా వాదనలు వినిపిస్తారనమాట. కొంచెం దాంతో కేసు బలపడుతుంది, సీరియస్ అవుతుంది. నిజానికి ఆ కేసు జరిగినప్పుడే ఈ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు సిబిఐకి అప్పగించాలి ఈ కేసుని డిమాండ్ చేశారు. కానీ అప్పుడు ప్రభుత్వం పట్టించుకోవాలి. ఎందుకు పట్టించుకుంటుంది వాళ్ళోడే అయితే? సో ఏం జరుగుద్ది ఈ కేసులు అనేది మనం కూడా ఎదురు చూద్దాం. 2 నెలల టైం ఇచ్చారు కాబట్టి పరిణామాలు ఎప్పటికప్పుడు ఆసక్తికరంగా ఉంటాయి, గమనిద్దాం. థ్యాంక్ యూ.